నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించి ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీం అస్మి సంయుక్తంగా కోరారు। గురువారం స్థానిక కొత్త బస్టాండ్ ఎస్జేజీఎం ఉన్నత పాఠశాల 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి హెల్మెట్లు ధరించి జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ ద్విచక్ర వాహనాలను స్వయంగా నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు। జువలపాలెం రోడ్ శ్రీ అల్లూరి సీతారామరాజు స్మృతివనం వరకు ర్యాలీ సాగింది। పట్టణంలో పలువురు 2 చక్రాల వాహనదారులకు హెల్మెట్ ర్యాలీతో మంచి ఆలోచన, స్ఫూర్తి కలిగించాయి। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలని, ఇంటి దగ్గర మీకోసం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తారని హితవు పలికారు। ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే మరణాల్లో 70% కేసులు ఉంటున్నాయని అన్నారు। హెల్మెట్ ధరించడం తలకు భారంగా ఎంత మాత్రమూ భావించవద్దని, రోజు జరుగుతున్న ప్రమాదాలను ఒక్కసారి పరిశీలించి తప్పక హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అన్నారు। నిర్వహించుకుంటున్నాము। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం గత నెల 16 నుంచి ఈ నెల 15 వరకు చేసుకుంటాము। కానీ ఇది ప్రతి నెల సంవత్సరంలో ప్రతి నెల చేసుకోవాల్సింది। అంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా భద్రంగా ఉండాలి। 4 వీలర్స్ కానీ 2 వీలర్స్, ముఖ్యంగా 2 వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్స్ ధరిస్తూ అది ఖచ్చితంగా పాటించాలి। దీని గురించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అది ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది। ప్రజలందరూ గమనించాలి। ఇది చాలా అతి ముఖ్యమైన అంశం। ఒక రోడ్ యాక్సిడెంట్స్ డేటా కనుక తీసుకుంటే అత్యధికంగా 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నాయి। అందులో ప్రాణాలు పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అత్యధిక శాతం 70% 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళే అవుతుంది। మీరు ర్యాష్గా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది అనేది ఆలోచించాలి। అదేవిధంగా హెల్మెట్ వాడటం ద్వారా తమ ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, ఈ ట్రాఫిక్ రూల్స్, తర్వాత వెహికల్స్లో నడిపేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పాటించడం ద్వారా మీ యొక్క ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తారు। చాలామంది సెల్ ఫోన్స్ ఇక్కడ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, తర్వాత ట్రిపుల్స్ రైడింగ్ అనేది చాలా కామన్గా జిల్లాలో కనిపిస్తూ ఉంది। డిపార్ట్మెంట్ సైడ్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రతి ఒక్కరు పౌరులుగా మీరు ఏదైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో, బస్ డ్రైవర్స్ ఉన్నారో, ఇండివిజువల్ వెహికల్ డ్రైవర్స్ ఉన్నారో చాలా బాధ్యతాయుతంగా మీరు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది। అలాగే రూల్స్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవడం, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం అనేది 100% పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను। ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన ఎస్పీ గారికి, డీడీసీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ధన్యవాదాలు। జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 16వ తేదీ నుండి జిల్లాలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మంచి శుభపరిణామం అన్నారు। ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆలోచనలో మార్పు రావాలని, వాహనం కొనుగోలు చేసినప్పుడే హెల్మెట్ తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు। ఇది ముఖ్యమైన రీజన్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్। ఈ చిన్న విషయం చూడండి, ఒక హెల్మెట్ వాడితే యూ కెన్ సేవ్ లైఫ్। ఈవెన్ యాక్సిడెంట్ జరిగితే ద ఛాన్సెస్ ఆఫ్ డెత్ డిక్రీజ్ బై లాట్ ఆఫ్ పర్సెంటేజ్ ఛాన్సెస్। రైట్, ఇమీడియట్లీ ఇంటికి అక్కడే తెలుసుకోవడం జరిగింది। సో ఈ అవేర్నెస్ అది గురించి, సో ఫ్రమ్ హియర్ ఆన్ ఏమైనా స్మాల్ డిస్టెన్స్ ఉంటే లాంగ్ డిస్టెన్స్ ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి। లో స్పీడ్ ఆఫ్ థ్యాంక్ యూ మేడం అండ్ వీడియో వారు ఫార్ ఆర్గనైజింగ్ అండ్ హోప్ఫుల్లీ ఈరోజు మనకు Drive safe, life safe, drive safe, life safe, drive safe. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ, జిల్లా రవాణా శాఖ అధికారి, రవాణా శాఖ, పోలీస్, వివిధ శాఖల సిబ్బంది, పట్టణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని, క్యాలెండర్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి భాను నాయక్ ఆవిష్కరించారు।
ఆరోగ్య శాఖలో హెల్త్ మీడియా పాత్ర ప్రధానమైందని అన్నారు. డాక్టర్ సిహెచ్ భావన, డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి, అనంతలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మొగల్తూరు శ్రీ సాయి దత్త పీఠాధిపతి మోహన్ స్వామి చిన్నారులందరికీ భగవద్గీతను అందజేశారు. భగవద్గీత గురించి ఎంతో చక్కటి అమృత వాక్యాలను చిన్నారులకు తెలియజేశారు. పాఠశాల వారు చిన్నారులకు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవద్గీతను నేర్పిస్తున్నారని శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి ప్రతినిధి వాడపల్లి సూర్యతేజ తెలిపారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. ప్రజా జీవనానికి గుదిబండగా మారిన పశువధశాల ఇప్పటికే 2 ప్రాణాలు బలి తీసుకుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి అన్నారు. భూమి లీజుకిచ్చిన సీనియర్ న్యాయవాది గతంలోనే మృతి చెందగా తాజాగా దొంగిలించిన గేదెలు పశువధశాలలో వధించబడిన వ్యవహారంలో ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలిచ్చే మూగ జీవాలను హింసించి చంపడం తణుకు ప్రాంతానికి అరిష్టమని, పశువధ కారణంగా నీరు, గాలి, ఆహారం కూడా కలుషితమైపోతున్న ప్రభుత్వం, స్థానిక పాలకులు పట్టించుకోకుండా వ్యవహరించడం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఈ పశువధ కారణంగా తణుకులో ఇంకెంతమంది బలైపోతారో అని ఆందోళన కలుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము 12వ తారీఖుని ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఆర్ఓ గారి దగ్గర మేము కూర్చుని మా యొక్క అభిప్రాయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. కేవలం అదంతా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలిచారు. వాళ్ళ పత్రాలు ఏమి ఉన్నాయంటున్నారు, మీ పత్రాలు కూడా పట్టుకురమ్మంటే మేము మా పత్రాలు పట్టుకుని వెళ్ళాం. ఆయన వాళ్ళ పత్రాలు పట్టుకుని బౌన్సర్ని తీసుకుని వచ్చాడు. ఆయన ఎంఆర్ఓ గారిని కూడా మేము కొన్ని అడగడం జరిగింది. ఇందులో రెవెన్యూ వాళ్ళ తప్పులు 6 ఉన్నాయని ఆ 6 తప్పుల్ని కూడా మనం ఎత్తి చూపించడం జరిగింది. దానికి రెవెన్యూ వారు సమాధానం చెప్పలేదు. మేము కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ పెడతాం, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతామని అక్కడతో చెప్పి మాకు టైం కావాలన్నారు. మేము టైం ఇచ్చాము, వచ్చాము. సుమారు ఈ రోజుకి 23 రోజులైంది. ఈ 23 రోజుల్లోనే ఆ లేని దాని గురించి మనకి సమాధానం చెప్పలేదు, ఎంఆర్ఓ గారు చెప్పలేదు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేదు, పోలీసు వారు చెప్పలేదు. ఇప్పుడు కూడా మా డిమాండ్ ఏంటంటే పోలీసు వారు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. అక్కడేమో వాళ్ళకి ఎస్కార్ట్ అరేంజ్ చేయవలసిన అవసరం లేదు, కావాలని ఎస్కార్ట్ పెడుతున్నారు అక్కడ ఫ్యాక్టరీకి. జీవాలు మరి రోజు 1000 జీవాలు అక్కడ చనిపోతుంటే ఆ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పొల్యూషన్ తోటి. దీని మీద మరి ఎమ్మెల్యే గారు ఎందుకో ఆయన ఈ విషయంలో ఆయన వెనకడి వేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు తెలుసుకుంటే 5 నిమిషాలు పనింది. వైఎస్ఆర్సీపీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జల్లూరి జగదీష్, నాయకులు సీతారాం మాట్లాడుతూ అనుమతులు సక్రమంగా ఉన్నప్పటికీ స్థానికంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తే ఎటువంటి పరిశ్రమలు కూడా నడిపేందుకు కుదరదని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను ఇటీవల కాలంలో ఒక నెంబర్ లేని ట్రాక్టర్లో ఉంచి గోస్తని కాలువలోను, డంపింగ్ యార్డ్, డిమార్ట్ ప్రాంతాల్లో సంస్థ పారవేస్తోందని, దీంతో తణుకు ప్రాంతంలో కూడా చాలా చోట్ల దుర్వాసన వెదజల్లుతోందని అన్నారు. గత 2 రోజులుగా ఆంధ్ర షుగర్స్ ప్రాంతంలో కూడా తీవ్ర దుర్వాసన వస్తోందని విమర్శించారు. మధ్యలో ఒక పశువులకు సంబంధించిన కర్మాగారం నెలకొల్పినప్పుడు ఆ కర్మాగారం నెలకొన్నప్పుడు ఆ పంచాయతీ యొక్క పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది మ్యాండేటరీ. ఇక్కడ చేసే కార్యక్రమం వాళ్ళ ఫ్యాక్టరీ ఏంటి రన్ చేసేది పంచాయతీ పర్మిషన్ అవసరం లేదా? ఒకసారి అప్లై చేశారు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, పంచాయతీ మళ్ళీ తీర్మానం చేసి దాన్ని క్యాన్సిల్ చేసింది. ఆ క్యాన్సిల్ చేసిన పర్మిషన్ పంచాయతీ ఏం చేసింది, కలెక్టర్ రాసింది. కలెక్టర్ దగ్గర పెండింగ్లో ఉంది. అవసరం లేదు అని మళ్ళీ ఈయన వాదిస్తున్నారు. ఎవరైతే ఫుడ్ ప్రొడక్ట్స్ మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాదిస్తున్నారు. వాదిస్తున్నప్పుడు మళ్ళీ సెకండ్ టైము ఎందుకు పర్మిషన్కి అప్లై చేసినట్టు? ఏదైనా ప్రజా ఆమోదమైనటువంటి కర్మాగారం నెలకొల్పి ప్రజలకు ఉపయోగపడే కర్మాగారం నెలకొల్పి అక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కల్పించడం కోసం ఫ్యాక్టరీని స్థాపించే ప్రజలు హర్షిస్తారు. మనం ఒక దేవుళ్ళ పూజించే, ఒక దేవతలా పూజించే దాని పాలు తాగుతూ మనం బతుకుతున్న మనం హిందుత్వం మీద కానీ ఇంకోటి కానీ ప్రజలంతా బతుకుతుంటే వాటిని తీసుకెళ్ళి గోవాలు చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అది.
దానికి ఇంత పర్టికులర్ ల్యాండ్ అనేది అవసరం. ఆయన సుమారుగా 33 ఎకరాలు ఎక్కడెక్కడ చూపించేసాడు, కానీ అక్కడ ఉన్నది 2 ఎకరాల చిల్లర మాత్రమే. మరి దీనికి పర్మిషన్ ఇస్తారా ఈ కర్మాగారానికి అధికారులు? ఇప్పటికే తణుకు ప్రాంతంలో భూగర్భ జలాలు తాగడానికి ఉపయోగపడవు అని ఒక సర్టిఫికేట్ అయితే ఉంది మనకి. ఎంచేదంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్మాగారాల్లో వచ్చిన వ్యర్థాలని ఆ భూగర్భ జలాల్లో వెత్తనాకి బట్టి వాటర్ వాడుకోవడానికి అవసరం లేని పరిస్థితి, మంచిగా తాగలేని పరిస్థితి మనం అందుకే కొనుక్కుంటున్నాం. మరి ఇంతకీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఈ కర్మాగారాలన్నీ కూడా ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడి నిరుద్యోగులకి ఉపాధి కల్పించిన అవసరం ఉంది, అన్నీ చేసేవి. ఇందులో ఏముంది? ఒక నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తే స్థానికంగా ఉన్న నిరుద్యోగులు ఎవరికి అవకాశం లేదు, అందులో అవకాశం లేదు. ఇది చేసి పని ఏంటంటే ఇది మూగజీవాలు తీసుకెళ్ళి అక్కడ వధ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుని దాని ద్వారా సంపాదించి ట్యాక్స్ కోసం ప్రభుత్వాలు నడిస్తే ఇటువంటి చేస్తూ ట్యాక్స్లు కావాలా? దీనివల్ల భూగర్భ జలాలు అడుగట్టుకోవట్లేదా? ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పొలాలన్నీ ఎంత పాడైపోతున్నాయండి? షెడ్స్ కన్స్ట్రక్షన్ కోసం మాత్రమే పర్మిషన్ ఇచ్చింది, ఈ గోవధ చేయమని పర్మిషన్ ఇవ్వలేదండి. అది యాక్చువల్గా కోల్డ్ స్టోరేజ్ కోసం పెట్టినటువంటి గొడౌన్స్ అవి. ఆ గొడౌన్స్ కట్టుకోవడం పర్మిషన్ ఇచ్చేది తప్పండి. ఈ గోవధ చేయడానికి గోవధ చేయడం కోసం మాత్రం పర్మిషన్ ఇవ్వలేదండి, అది పర్మిషన్ కాదు. అది రాత్రి 11:30, 12 గంటలు దాటిన తర్వాత అదే ఫ్యాక్టరీ నుంచి ఏదైతే ఈ గేదెల యొక్క పేగులు కానీ మిగిలిన వ్యర్థాలు కానీ ఉన్నాయో అతనికే 30 ఎకరాల పక్కన స్థలం ఉంటే కనుక అందులో క్రమక్రమంగా ఒక చోట పోయి తీసుకుని దాంట్లో పూడ్చుకుంటూ రావడానికే ఆ పక్క యొక్క స్థలం వాడుకునేదండి. ఆ స్థలం అతను లేదు కాబట్టే దాన్ని తీసుకుని ఏదో ఒక కాలువలో కలపడం జరుగుతుంది. మొన్న 2 రోజుల పాటు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న అక్కడ ఈ పేగుల దగ్గర అక్కడ ఆగిపోయి విపరీతమైన వాసన వస్తున్నమాట వాస్తవం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు వీరమల్లు ఫణీంద్ర కుమార్, శేషగిరి, చింతన్న పాల్గొన్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా తణుకు డిపో నుండి మల్కిపురం వరకు 7, 8 తేదీలలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, టికెట్ ధర కేవలం 80 రూపాయలు మాత్రమే అని, ఈ అవకాశమును తణుకు పరిసర ప్రాంత భక్తులందరూ వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేమూరి దయాకర్ పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ముఖ్య గమనిక, ఈ నెల 7/2/82 అంతర్వేది జాతర సందర్భంగా తేదీల్లో జరుగు అంతర్వేది జాతర సందర్భంగా తణుకు డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ బస్సులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 23 గంటల వరకు 13 ట్రిప్పులు తణుకు టు మల్కీపురం ఏర్పాటు చేయటం జరిగినది. టికెట్ ధర కేవలం 80 రూపాయలు మాత్రమే. కనుక ఈ సదవకాశాన్ని లక్ష్మీనరసింహ స్వామి భక్తులందరూ ఉపయోగించుకొని స్వామి యొక్క కృపకు పాత్రులు అవ్వవలసిందిగా కోరటమైనది. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని దేవి దుర్గానగర్ మరియు సొసైటీ రోడ్ 2, గణేష్ చౌక్ ఏరియాలలో దోమకాటు వ్యాధులపై అవగాహన, వెక్టార్ కంట్రోల్, హైజీన్, లార్వా ఐడెంటిఫికేషన్ మొదలగు వాటిపై క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండాలంటే జీవన విధానంలోనూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మంచి అలవాట్లు భాగంగా చేతుల శుభ్రత పాటించడం చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రసన్నకుమారి, వార్డ్ హెల్త్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. అంటే నీటి నిలవలు అనేటువంటివి మెయిన్ సబ్జెక్టుగా నీటి నిలవలే మనం 6 రోజులు పోయి ఉంటే ఆటలో పెట్టినటువంటి దోమ పెట్టిన ఫుడ్ని కూడా ఒక్కొక్క దోమ దాదాపుగా 300 300 మరి దోమలు ఉంటాయి కదా దాని మరి అంతా మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఇది డ్రైగా ఉంచుకుంటే దోమ ఇప్పుడు కూడా నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడే నిలబడిపోయింది. మీ కేవలం పాత ఏదైనా పనిచేసి సామాగ్రి అంటే వచ్చేసేది అదైనా నీళ్ళు కొట్టిన వారంలో దాన్ని శుభ్రం చేసేసి కొట్టుపెట్టి శుభ్రంగా మళ్ళీ నీళ్ళు కొట్టి మొదలు పెట్టుకోవాలి. అలా ఓవర్ హైట్ అయిపోయింది.
ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కొరకు తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలంలోని గోటేరు గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కిడారు శ్రావణ్ కుమార్, నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఇరగవరం మండలం గోటేరు గ్రామంలో సుమారుగా 64 ఓట్లు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం రాజశేఖర్ గారు ఎలాగైనా సరే అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరం కలిసి ఈరోజు గడప గడపకి వెళ్ళడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే సుమారుగా ఈ మండలంలో మనకు సుమారు 1800 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా కూటమి ప్రభుత్వం నిలబెట్టినటువంటి రాజశేఖర్ గారిని ఈరోజు ఎలాగైనా సరే రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తప్పనిసరిగా మొదటి స్థానంలో ఆయన నిలిచోబెట్టి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు రాజశేఖర్ గారిని మంచి స్థానంలో కూర్చోబెట్టాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ కార్యకర్తని, ఏ ఒక ఓటర్ని, చదువుకున్నటువంటి ఒక ఓటర్ని అడిగినా సరే ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా, ఇక్కడ పల్లెటూరులో కూడా, గ్రామాల్లో కూడా చక్కగా రోడ్లు వేసింది కూటమి ప్రభుత్వం. గతంలో తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఆ రోజు కలిసినటువంటి ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ అందరం కలిసి చేయడం అయితేనేమి, గ్రామాల్లో రోడ్లు వేయడం అయితేనేమి, నీటి సదుపాయం కలిగించడం, అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం మేము లబ్ధి పొందుతున్నామని చెప్తూ మేము చదువుకున్న వాళ్ళందరం కూడా కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు తెలియజేస్తాం. రాజశేఖర్ గారిని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, మోడీ గారి పిలుపు మేరకు రాజశేఖర్ గారిని తప్పనిసరిగా మేము గెలిపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. వింటుంటే చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. అయితే తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వమే కాదు, కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, అదేవిధంగా అందరూ కూడా కార్యకర్తల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తల నాయకులందరూ కూడా ఇక్కడ ఉత్తేజంగా పనిచేయడం, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు, ఈ పార్టీకి మంచి పేరు వచ్చి మంచి ప్రభుత్వం అని ఎలాగైతే మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో ఆ మంచి ప్రభుత్వానికి ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా తణుకు నియోజకవర్గంలో కనపడడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా రానున్న ఎలక్షన్లో 100% అత్యంత మెజార్టీతో రాజశేఖరం గారు వద్దతుల రాజశేఖరం గారు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలుపొందిన ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పెనుమంట్ర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష పూజలు, గోపూజ, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అష్టద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాధాదేవి దంపతులు, మార్ముఖం శ్రీనివాస్, నాగమణి దంపతులు, తుంపూడి విజయ్ కుమార్, పద్మజ దంపతులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మధ్యాహ్నం నుండి స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు చంటి, వరికూటి సాయి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ అధ్యక్షతన కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుల్శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీ, నరేంద్ర మోడీ సహకారం జోడించి రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నామని అన్నారు. పట్టభద్రులు ఎక్కువ శాతం జనసేన వైపు చూస్తున్నారని, గత ఎన్నికల్లో హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చి పట్టభద్రులు పార్టీని గెలిపించారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, అడబల్ నారాయణమూర్తి, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు అడప ప్రసాద్, అడ్డగర్ల సూరి, బీజేపీ సత్యనారాయణ, పాపారావు తదితరులు పాల్గొన్నారు. అనుమానాలు డౌట్ ఉంటే నాయకుల ద్వారా తెలుసుకుని
కిరణయాల వెంకటేష్ గారు. మనం ఎన్డీఏ తరఫున ఏ రకంగా అయితే మన అందరినీ నాతో పాటుగా 164 మంది ఎమ్మెల్యేని ఆంధ్ర రాష్ట్రం గెలిపించింది. మరి ఈ రోజు ఈ రాష్ట్రం నడుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, నరేంద్ర మోడీ గారి సహకారాన్ని మూడు జోడించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ ఉన్నాం. మరి దాన్ని మొన్నటిదాకా మరి సహోదరుల మధ్య ముగిసినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనం చూసాం. వాటి పట్టభద్రులు ఎక్కువ మంది జనసేన పార్టీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కానీ ఈ రోజు ఇంత మెజార్టీలు మనకు వచ్చినాయంటే ఎక్కడో హైదరాబాద్లోనూ, సింగపూర్లోనూ, అమెరికా నుంచి వచ్చి కూడా మన పార్టీని గెలిపించారు. అలాంటిది ఈ రోజు మరి పట్టభద్రుల ఎలక్షన్లో ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకోకపోతే మనలో తప్పు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఈ రోజు నాకు మెజార్టీ వచ్చి మనం నిలబెట్టిన వ్యక్తిని మనం గెలిపించకపోతే జనసేనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి పట్టభద్రులందరితో మీరు మాట్లాడండి. ఎవరైనా నాతో మాట్లాడుతారన్నా మీరు నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయండి. నేను కూడా వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావాలి. పట్టభద్రులందరూ కూడా డిగ్రీలు అయినాయి, బీటెక్ అయినాయి, ఎంటెక్ అయినాయి, ఎక్కడ ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ పరిపాలననే కొనసాగించాలి. ఆ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. మన ఊళ్ళో ఒక ఇండస్ట్రీ వస్తే ఒక 500 మంది యువత దాంట్లోకి వెళ్ళిపోతారు. మరి ఎక్కడి నుంచి వెళ్ళి బొంబాయి వెళ్ళి లేకపోతే ఇంకో ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులు వదిలి మరి వాళ్ళు పడి కష్టం మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పేరాభత్తులు రాజశేఖర్ గారిని మరి మనందరూ కూడా గెలిపించుకోవడానికి మన వంతు సహాయాన్ని మీరందరూ అందించాలని, మరి మీరు నన్ను గెలిపించారు, మన పార్టీని గెలిపించారు ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా పేరాభత్తులు రాజశేఖర్ గారిని కూడా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ పాలకొల్లులోని ఏఎస్ఎన్ఎం జూనియర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాలల్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి టీడీపీ పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకుడు పెచ్చెట్టి చంద్రబాబు మాట్లాడారు. కూటమి నాయకులు అందరం కలిసి మీ దగ్గరికి ఓట్లు అభ్యర్థించడానికి వచ్చాం. ఎందుకంటే ఎవరైతే పేరాభత్తుల రాజశేఖర్ గారు ఉన్నారో అతను చాలా మంచి వ్యక్తి. చాలా నుంచి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి టీంలో పనిచేస్తూ ఉన్నాడు ఆయన. మరి ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆయన, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈ కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని ఎంపిక చేయడం జరిగిందండి. మరి రాజశేఖర్ గారు ఓట్లు అభ్యర్థించడానికి వారి తరఫున మేము మీ అందరికీ కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. ఏఎస్ఎం ఎంఎల్ కాలేజీలో జూనియర్ కాలేజీ మీ దగ్గరికి ఓట్లు అభ్యర్థించడానికి వచ్చామండి. తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపించమని, అది మొదటి ప్రాధాన్యత ఓటు. ఎందుకంటే ఒకటి, రెండవ సెకండ్ ఓటు వాళ్ళు ఎవరైనా వాళ్ళు అడగొచ్చు. ఎందుకంటే మీరు అందరూ కూడా దీనికే కమిట్ అయి ఉన్నారు, మాకు సెకండ్ ఓట్ అయినా వెయ్యండి అని చెప్పేసి వారు అడగొచ్చు. సెకండ్ ఓటు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వకుండా మొదటి ప్రాధాన్యత ఓటునే వేసి రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరడం కోసం, అభ్యర్థించడం కోసం ఇక్కడ రావడం జరిగిందండి. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఓ పక్కన చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈవేళ వచ్చిన 7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకత్వంలో ఈవేళ బ్రహ్మాండంగా రాష్ట్రంలో అనేక రకాలుగా మరి దూసుకెళ్తా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈవేళ చాలా అవసరం. ఈవేళ మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పేది, ఎందుకంటే ఈ కూటమి అభ్యర్థిని మనం ఎందుకు గెలిపించు, గత 5 సంవత్సరాల గత ప్రభుత్వాన్ని కూడా మీరు చూశారు. విద్యలోనే మీ అందరికీ కూడా నేను చెప్పక్కర్లేదు, అన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు దగ్గర 20 సంవత్సరాల నుంచి ఈవేళ రామనాయుడు గారు, మినిస్టర్ గారు, జనరల్ శాఖ మంత్రివర్యులు, ఆయన కూడా మీ అందరికీ కూడా ప్రతి ఇంట్లో మనిషిలాగా ఆయన కూడా ఉంటారు. 9600 ఓట్లు కూడా ఎక్కడా కూడా ఏ ఓటు కూడా మిస్ అవ్వకుండా మీరందరూ కూడా కష్టపడి పనిచేసి, అంటే మీ మిత్రులకి అందరికీ కూడా చెప్పి తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపిస్తారని అభ్యర్థి తరపున మేము అందరం వచ్చి రిక్వెస్ట్ చేస్తామని. థ్యాంక్ యూ. పాలకొల్లులోని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు డిఎస్సి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో సుమారు 700 మంది వరకు నిరుద్యోగ యువకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఉచిత డిఎస్సి కోచింగ్ అనేది మాకు బాగా ఉపయోగపడుతుంది. తెలియని విషయాలన్నీ మేము బాగా తెలుసుకుంటున్నాం. టీచర్స్ కూడా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. అలాగే బిట్స్ టైపులో ఎలా వస్తుంది, ఎలా రాయాలి అనే విషయం కూడా మాకు చెప్తున్నారు. ఫెసిలిటీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. డిఎస్సి ఈసారి కొడతామనే నమ్మకం మాకు నిమ్మల రామానాయుడు గారు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. నిమ్మల రామానాయుడు గారు డిఎస్సి 2005కి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేశారో సుమారు 700 మంది అందులో మరి భాగస్వాములు కావడం జరిగింది. మరి అక్కడ అనేకమైనటువంటి సౌకర్యాలను అక్కడ ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఏర్పాటు చేసి చాలా సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని అందులో భాగస్వాములు చేసి అదేవిధంగా మరి పూర్ణ కోచింగ్ సెంటర్ అవనిగడ్డి వారిని కూడా అందులో భాగస్వాములు చేసి ఫ్రీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు అక్కడ మరి ఈవినింగ్ ప్రతిరోజు కూడా మరి 3:30 నుంచి స్టార్ట్ చేసి 9:30 వరకు కూడా కోచింగ్ అనేటువంటిది జరిపించడం. అదేవిధంగా మరి సండే, సాటర్డే, అదేవిధంగా మండే కూడా పూర్తి స్థాయిలో నడిపిస్తామని చెప్పి వారు నిన్న నాతో కూడా మాట్లాడడం జరిగింది. అవసరమైన రోజుల్లో ఏవైతే పొద్దు నుంచి సాయంత్రం వరకు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసులు చెప్తా ఉన్న రోజుల్లో కానీ లేదా అవసరమైనటువంటి దూర ప్రాంతం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు తప్పనిసరిగా. మరి దానికోసం కూడా ఆయన నిన్న చర్చించడం జరిగింది. తప్పనిసరిగా వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు కావాల్సినప్పటికీ కూడా మా ధర్మారావు ఫౌండేషన్ తరఫు నుంచి చేస్తున్నాము అని ఆయన చెప్పడం మంత్రివర్యులు రామానాయుడు గారికి మా స్టాఫ్ అందరి తరఫున నా తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తాను. సుదీర్ఘ చరిత్ర గల పాలకొల్లులో పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు తీరిక సమయాల్లో కొంతసేపు ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు పార్కులు నోచుకోలేదు. దీంతో 2014లో తొలిసారిగా పాలకొల్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి నిమ్మల రామానాయుడు పట్టణం నడిబొడ్డున రామగుండం ప్రాంతంలో 2016లో ఉద్యానవనానికి శ్రీకారం చుట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా పుష్కర ప్రత్యేక నిధులు కోట్లాది రూపాయలను తీసుకుని వచ్చి 90% వరకు పార్కును చంద్రబాబు నాయుడు పేరుతో అభివృద్ధి చేశారు. మూడోసారి రామానాయుడు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిగిలిన పనులపై దృష్టి పెట్టారు. ఉద్యానవనంలో పచ్చదనం, ఆహ్లాద వాతావరణాన్ని తీర్చిదిద్దేలా కొద్దిపాటి పనులను వేగవంతంగా జరుపుతున్నారు. ఆయా పనులను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తూ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు, సలహాలు మంత్రి ఇస్తున్నారు. త్వరలో ప్రజలు ఆనందంగా గడిపేలా పార్కు సిద్ధం కాబోతోంది. ఇంతకుముందు పాలకొల్లు పట్టణ ప్రజలు ఫ్యామిలీస్తో కానీ పిల్లలతో కానీ ఒక గంట సెలవు రోజుల్లో రిలాక్స్ అవ్వాలనుకుంటే పాలకొల్లు ప్లేసులు లేక భీమవరం కానీ ఇటు నరసాపురం గోదావరి ఘాట్కే వెళ్ళేవారు. 2014లో మొదటిసారి రామానాయుడు గారు గెలిచాక పాలకొల్లు ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం పాలకొల్లు పట్టణ నడిగొడ్డున 2016లో ఈ పార్కుని శంకుస్థాపన చేసి కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి 2019 వరకు వేగవంతంగా పార్క్ని డెవలప్ చేశారు. 19లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మిగిలిన పరుగులు జరగకపోగా జరిగిన పనుల్లో కూడా విధ్వంసం గురైంది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రామానాయుడు గారు ఈ పార్కు పైన దృష్టి పెట్టి అత్యంత వేగవంతంగా పనులు జరిపిస్తున్నారు. త్వరలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం పాలకొల్లు ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.